మేఘాల రాజ్యంలో తెల్ల సింహాల కథ. ఒకప్పుడు ఆకాశంలో తేలిపోతూ ఉండే అద్భుతమైన రాజ్యం ఉండేది. దానికి పేరు మేఘాల రాజ్యం. అక్కడ నివసించేది ఒక విశిష్టమైన సింహాల కుటుంబం. ఈ కుటుంబానికి తలవారుగా ఉండేవారు రాజు సింహేశ్వర్ మరియు రాణి సింహలత. వారికి 3 పిల్లలు, చిన్ని, మిన్ని మరియు తిన్ని. ఈ పిల్లలకు కూడా తెల్లటి రెక్కలు ఉండేవి. మేఘాల మీద ఎగిరిపోతూ హాయిగా ఆడుకుంటూ జీవించేవారు. అంతేకాదు, ఈ సింహ పిల్లలకి కొన్ని పిచ్చుకలు, చిట్టు, బిట్టు మరియు కిట్టు అనే స్నేహితులు ఉండేవారు. ఇవి చాలా తెలివైనవి, సరదాగా ఆడేవి, ఎప్పుడూ సింహపిల్లలతోనే ఉండేవి. ఒకరోజు మేఘాల రాజ్యంలో ఓ భయంకరమైన అతి పెద్ద గద్ద, గర్జన గద్ద ప్రవేశించాడు. అతడు చాలా ద్వేషపూరితమైనవాడు. అతడి లక్ష్యం మేఘాల రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడం. గర్జన గద్ద ఒకరోజు మేఘాల్లోకి వచ్చి, "ఈ రాజ్యం ఇక నాదే" అంటూ గర్జించాడు. అందరూ జనం భయంతో పరుగులు తీశారు. కాని చిన్న సింహపిల్లలు మరియు వారి పిచ్చుక స్నేహితులు ధైర్యంగా నిలబడ్డారు. చిట్టు గర్జన గద్దను గాలిలో మాయచేసి దారి తప్పించింది. బిట్టు మేఘాల్లో దాచిన మంత్రబలంతో గద్ద రెక్కల్ని బలహీనంగా చేసింది. ఇక చిన్ని తన రెక్కలతో గద్దను ఒక పెద్ద పంజరంలో బంధించి అతడిని దూరంగా పంపించారు. రాజు సింహేశ్వర్ సంతోషంతో అన్నాడు, "మన పిల్లలు సాహసంతో రాజ్యాన్ని రక్షించారు. పిచ్చుకలు మన కుటుంబంలో భాగం." ఇలా మేఘాల రాజ్యంలో తెల్ల సింహాలు, వారి చిన్న పిల్లలు మరియు పిచ్చుక స్నేహితులు సంతోషంగా జీవించసాగారు. మోరల్: స్నేహం, ధైర్యం మరియు చిటుకుదనం కలిస్తే ఎంతటి శక్తివంతమైన శత్రువునైనా ఓడించవచ్చు.